నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 18th మార్చ్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 42వ అధ్యాయము మొదటి వచనము. సామ్ నంబర్ 42 and verse 1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతున్నదండి? రిఫ్రెష్ అవుటకు, సేదదీర్చబడుటకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తనలో వాటర్, తనలో డీహైడ్రేట్ అయిపోయిన వలన నీటి వాగుల కొరకు ఆశపడుతున్నది, అలసిపోయినది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితుల వలన అలసిపోయినది. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు అలసిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. యు నీడ్ రిఫ్రెష్. యూ షుడ్ బి రిఫ్రెష్డ్. నువ్వు సేదతీర్చబడాలి. ఒకే ఒక స్థలములో నువ్వు సేదతీర్చబడతావు. ఎక్కడంటే దేవుని దగ్గర. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడే రీతిగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. ప్రతి ఒక్కరు ప్రాణము ఎందుకు ఆశపడుతుందని సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఓన్లీ వన్ ప్లేస్ యువర్ సోల్ విల్ బి రిఫ్రెష్, దట్ ఈస్ గాడ్. దేవుని నుంచి మనం వచ్చాము. దేవుని యొక్క జీవమును మనము కలిగి ఉన్నాము. ఆ జీవం అలసిపోయినప్పుడు తిరిగి దేవుని యొద్ద నుంచి వచ్చే జీవమే నిన్ను తిరిగి సేదతీరుస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. యాజ్ ద హార్ట్ ప్యాంటెత్ ఫర్ ద వాటర్ బ్రూక్స్, సో ప్యాంటెత్ మై సోల్ ఫర్ thee, O God. Only God can refresh you. Only God can keep you back on track. Only God can lift you up. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కీర్తనకాడు అంటాడు, దుప్పి నీటి వాగుకు ఆశపడే రీతిగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. ఈరోజు నీ జీవిత విషయంలో అలసిపోయిన ఉన్నావేమో. టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. కమ్ టు గాడ్. కమ్ టు హిస్ వర్షిప్ సర్వీస్. యూ విల్ బి రిఫ్రెష్డ్. ప్రతిసారి మనము ప్రార్థనకు వచ్చినప్పుడు, ఆన్లైన్లో వచ్చినా, చర్చ్లోకి వచ్చినా, నీవు చార్జ్ చేయబడుతున్నావు, రిఫ్రెష్ చేయబడుతున్నావు. हिंदी में पढ़ेंगे. भजन संहिता 42nd चैप्टर और पहला वचन पढ़ रहे हैं. जैसे हिरण नदी के जल के लिए हाँफती है, वैसे ही हे परमेश्वर मैं तेरे लिए हाँफता हूँ. प्रभु को धन्यवाद अदा करते. क्यों? हिरण हाँफती है पानी के लिए. थका हुआ जीवन, दुखी जीवन, फिर से आपको जीवन होना है तो सिर्फ परमेश्वर ही दे सकता है. परमेश्वर के पास आओ. फिर से जिंदगी में दौड़ने का, जिंदगी में हर स्थिति का सामने करने का ताकत पाओ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలో అయిపోయిన ఆ యొక్క జీవము కేవలము దేవుని ఎదురు నుంచి పొందుకోగలవు. అది నువ్వు పొందుకోకపోతే జీవితంలో అలసి సొమ్మసిల్లుతావు. టుడే గాడ్ ఈస్ కాలింగ్ ఆల్ ఆఫ్ అస్. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. కమ్ టు మీ. Today let us come to God and be refreshed. Come to God and be charged. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలసిపోయిన జంతువైన, అలసిపోయిన ప్రాణమైన దేనికి గురవుతుందో తెలుసండి? వాడిని వెంటాడుతున్న వాడికి గురవుతుంది. యునో, every tired animal becomes a prey to the lion of the forest. అదేవిధంగా నువ్వు కూడా నీ జీవితంలో అలసిపోయిన పరిస్థితులు ఉంటే వాడు వెతుకుతున్నాడు, ఎవరిని మృంగుదోమో అని ఇటు అటు వాడు తిరుగుతున్నాడు. కనుక నువ్వు అలసిపోయి, డిస్క్వైటెండ్ అయిపోయి, డిస్సాటిస్ఫై అయిపోయి జీవిస్తున్నావేమో,
అది నీకు మంచిది కాదు. యూ బికమ్ ఎ ప్రే టు ద ఎనిమీ. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలు నాయన, ఏ విధము చేతనైనా ప్రభా తండ్రి అపవాదికి గురి కాకున్నట్లు ప్రభా ప్రతి ఒక్కరిలో జీవాన్ని పోయమని అడుగుచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరందరినీ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేయవాడివయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఉద్యోగంలో వ్యాపారం చేసిన వారిని దీవించి మీ తోడు వారితో ఉంచి నడిపించి నీవి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేస్తున్న వాడవయ్యా, మీకు స్తోత్రములు నాయన. ఇక సమయంలో నాయన తండ్రి, దేవ తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు నాయన, ఫైనల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వారందరినీ వర్ధింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రభు, వారి పరిచయలో వారు అలసిపోక నాయన, నీ ద్వారా సెదదీర్చబడి, నీ ద్వారా బలపరచబడి ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.